మారుతున్న కాలంలో బెస్ట్ ఫ్రెండ్స్ కనుమరుగైపోతున్నారు. స్కూల్, కాలేజీ, ఆఫీసుల్లో స్నేహం చేసేవారు తగ్గుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రధానంగా ఫోన్లు వినియోగించడం పెరగటంతో నేటి యువత ఒంటరితనాన్ని కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలకు బానిసలవుతున్నారు. అయితే 1960 జనరేషన్లో ఒకరికి 30 నుంచి 40 మంది స్నేహితులుంటే 20 ఏళ్ల క్రితం 10 మంది ఉండేవారు. కానీ ఇప్పుడు ఒకరిద్దరు స్నేహితులు ఉండటం కూడా కష్టంగా మారిందంటున్నాయి సర్వేలు. గతంలో ఇప్పటి కాలంలో ఉన్న జెన్జీ ఫ్రెండ్షిప్స్ పైన మరింత సమాచారం హరిత అందిస్తారు. బాధైన సంతోషమైన పంచుకోవడానికి ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా కీలకంగా ఉంటారు. చిన్నప్పటి నుంచి ముసలితనం వరకు కూడా ఫ్రెండ్స్ పోషించే పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అయితే ఈ టాపిక్ పైన మనతో మాట్లాడడానికి కొంతమంది యువత ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్, ఫ్రెండ్స్ అనేవాళ్ళు మీ లైఫ్లో ఎట్లాంటి కీ రోల్ పోషించారు? ఎక్కువ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయలేదు. ఎక్కువ ఫ్రెండ్స్ ఉండే కంటే 1-2 ఫ్రెండ్స్ ఉండడం చాలా గొప్ప. ఇప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా మనకు అవైలబుల్లో ఉండరు. అదే 2 ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఉంటే మనకు అవైలబుల్లో ఉంటారు. ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవాలంటే మీరు ఎట్లాంటి హ్యాపీనెస్ కావచ్చు, బాధ, ఎట్లాంటి విషయాలు షేర్ చేసుకుంటారు? ఏదైనా ఎమోషన్స్ అయినా హ్యాపీనెస్ అయినా నేను ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకుంటాను. నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, 1-2 ఉన్నారు. క్లాస్లో ఎంతమంది ఉన్నా కూడా అందరు అవైలబుల్ ఎవరు లేరు, 1-2 ఉన్నారు, వాళ్ళతోనే షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పటి కాలంలో. కానీ ఫోన్స్, అన్ని సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చేసరికి ఫ్రెండ్షిప్ అనేది పోతున్నది. కానీ ఫ్రెండ్స్ ఉండడం చాలా మంచిది. షేర్ చేసుకోవడానికైనా ఏదైనా ఒక్కరన్న ఉండాలి మన లైఫ్లో అని నా ఉద్దేశం. జస్ట్ అంటే మీ స్కూల్లో ఉన్నప్పుడు ఎట్లుండే ఫ్రెండ్స్, కానీ మీకు ఎట్లా ఉపయోగపడ్డారు చిన్నప్పుడు? స్కూల్ టైంలో లైక్ చదువుకునే టైంలో ఏమైనా డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇప్పుడు కూడా ఉన్నారు. లైక్ ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా, ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చినా లైక్ ఉంటారు. మనం ఫ్యామిలీతో షేర్ చేయలేము, బట్ ఏదైనా ఓపెన్గా వాళ్ళకి చెప్పగలము. సో వాళ్ళు ఉండడం వల్ల ఒక బెనిఫిట్, చాలా హార్ట్ రిలీఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్ వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండలేను, ఎందుకంటే ఈజీగా హర్ట్ అవుతా. సో తొందరగా నేను అందరినీ పరిచయం చేసుకొని తొందరగా ఫ్రెండ్షిప్ చేయలేను. 1-2 మెయింటైన్ చేస్తా, వాళ్ళనే లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తా. అట్లనే ఇష్టం నాకు. ఫ్రెండ్స్ అంటే ఒకరికొకరు మాట్లాడుకుంటాం, ఇష్టమైతే మాట్లాడతాం, లేకపోతే లేదు. ఫ్రెండ్స్ ఉండడం చాలా బెస్ట్, కానీ ఆ ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోవడం కూడా కష్టం. ఇంపార్టెంట్ ఇవ్వాలి, కానీ కష్టం కూడా. ఒకప్పుడు ఫ్రెండ్స్ ఎట్లా ఉండేది మీ లైఫ్లో, ఎట్లా పార్ట్ అయ్యేది? ఫ్రెండ్షిప్ గురించి మీరు ఏం చెప్తారు? ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. అప్పట్లో మేము చిన్నప్పటి నుంచి, స్కూల్ ఏజ్ నుంచే కాదు, ఇంకా చిన్నప్పటి నుంచి కూడా అంత ఫ్రెండ్స్గా ఆడుకునేవాళ్ళం. తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ అంతా ఉండేవాళ్ళం. అన్ని కమ్యూనిటీ లాగా అందరం కలిసి గేమ్స్ ఆడుకోవడం కానీ, డ్రామాలు తయారు చేసుకోవడం కానీ, సింగింగ్లు కానీ, డాన్సింగ్ కానీ, ఆర్ట్ వర్క్లు కానీ అన్నీ కలిసి చాలా నేర్చుకునేవాళ్ళం చిన్నప్పట్లో. మెయిన్ ఏంటంటే అందరం ఎప్పుడైతే కనెక్షన్స్లో ఉంటామో ఒకళ్ళకొకళ్ళు మనసు విప్పి షేర్ చేసుకుంటాం. ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో దేనికైనా కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏమున్నా దానికి ఒక సొల్యూషన్ లాగా ఇంకొకరు సజెషన్ ఇవ్వడము, మనం ఇలా చేసుకుంటే మనం ఇలా బాగుంటాం అనడం, దాంతో అలా కంపాషన్ కానీ అలా వచ్చేస్తుంటాయి. మేడం, మీరు చెప్పండి, ఏ ఇయర్లో మీకు అంటే కాలేజ్ కావచ్చు, స్కూలింగ్ ఏ ఇయర్లో అయ్యింది? అప్పుడు ఫ్రెండ్షిప్స్ ఎట్లా ఉండేవి? నేను 61లో పాస్ అయ్యాను, SSLC పాస్ అయ్యాను. ఆ తర్వాత ఈ హైదరాబాద్ వచ్చేసి కాలేజీలో చేరాను అనమాట. అప్పట్లో ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉందంటే, ఒక ఫ్యామిలీతో ఇంకో ఫ్యామిలీ ఫ్రెండ్షిప్, వాళ్ళ పిల్లలు, మేమందరం కలిసిమెలిసి ఉండటం. అలా అంతేకాకుండా ఆర్థిక ఇవన్నీ కూడా, సంబంధాలన్నీ కూడా ఒకే రకంగా ఉండేవి కాబట్టి మా ఇంట్రెస్ట్లు కూడా ఒకే రకంగా ఉండేవి. అందుకని ఫ్రెండ్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేది. తర్వాత ఐడియాస్ కానీ, తర్వాత అభిరుచులు కానీ అన్నీ కూడా ఒకే రకంగా ఉండేవి. అయితే ఇప్పుడు కొంచెం వేరుగా ఉంది. సమాజం మారింది. సమాజం అంటే మనమే కదా, మనుషులు మారారు. ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మారాయి. అప్పట్లో అవన్నీ కూడా చాలా లిమిటెడ్గా ఉండేవి. అందుకని ఆ సంబంధాలు చాలా స్ట్రాంగ్గా ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడంతా కూడా ఆర్థిక సంబంధాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పుడు నిజంగా ఈ సొసైటీలో ఫ్రెండ్షిప్ అనేది ఉందంటే అది చాలా బలాన్ని ఇస్తుంది. దట్ ఈస్ మై స్ట్రాంగ్ ఫీలింగ్. ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికైనా సరే, నువ్వు గనక మనస్ఫూర్తిగా, సిన్సియర్గా ఒక మనిషితో నీ ఫీలింగ్స్ నువ్వు చెప్పుకోగలిగి, వాళ్ళ బాధల్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే
ఈవెన్ నవడేస్ యూ గెట్ మెనీ ఫ్రెండ్స్. వర్కింగ్ చాలా వరకు కూడా బిజీ అయిపోతున్నారు కదా ప్రతి ఒక్కరు. మీకు ఫ్రెండ్స్ మాట్లాడడానికి టైం ఇస్తుంటారా? మా ఫ్రెండ్స్ మాత్రం చాలా హెల్ప్ చేస్తారండి. నేను చదువుకున్నప్పుడు కానీ జాబ్ చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంట్లో కూడా మన పిల్లల స్టడీస్ గురించి అందరం డిస్కస్ చేసుకుంటామండి. సార్, ఇప్పుడున్న జనరేషన్ ఫ్రెండ్షిప్ని అంత స్ట్రాంగ్గా బాండ్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అనుకోవచ్చు సార్? ఈ సోషల్ మీడియా వచ్చాక ఎక్కువగా ఫోన్లకు అడిక్ట్ కావడం కావచ్చు, లేదంటే ఇట్లా ఏఐతో చాట్ చేయడం, ఇట్లాంటివి వింటున్నాం. ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనుకోవచ్చు? అంటే ఇప్పటి వాళ్ళకి కూడా ఫ్రెండ్షిప్లు అసలు లేవని కాదు, కాకపోతే సంఖ్య పరంగా తక్కువ ఉంటుంది. కొద్ది మందితో బాండింగ్ అవుతున్నారు. మీకు చాలా నలుగురు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. ఒకప్పుడు మేము పెరిగిన టైంలో, అంటే ఒక 50-60 ఏళ్ల క్రితం, అప్పుడు రేడియో న్యూస్ పేపర్ తప్ప ఇంకేం ఉండేవి కాదు. ఇన్ఫర్మేషన్ అంటే ఆ టైంలో ఫ్రెండ్స్తో ఆడుకోవటం అదొక ఆనందంగా ఉండేది. ఆ ఖాళీ సమయం అంతా ఆడుకోవటం, దాని ద్వారా ఎక్కువ మంది ఫ్రెండ్స్, కనీసం 20-30 మంది ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు రాను రాను అది తగ్గుతుంది, కానీ అసలు ఫ్రెండ్స్ లేరని కాదు, కాకపోతే కొంచెం నంబర్ తగ్గుతుందని నేను ఇప్పుడు మా మనవరాళ్ళు వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది. అప్పుడు మాకు టీచర్సు సుమతి శతకం, భాస్కర శతకం, వేమన శతకం, దాశరథి శతకం అనేటటువంటి పద్యాలు చెప్పటం వల్ల నైతిక విలువలు ఆటోమేటిక్గా వయస్సును బట్టి పెరుగుతూ వచ్చినాయి. అది ఈనాడు ఆ పద్య పఠనం కనుమరుగైపోయింది. తెలుగు భాషకి ఒక రకమైనటువంటి ఔన్నత్యం తగ్గిపోతూ ఉంది. కాలేజీ పిల్లల్లో కూడా ఉదార స్వభావులు ఉండి కొంత సహాయం కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ నైతిక విలువలు కనపడతలేదమ్మా. అక్కడక్కడ ఎన్నో క్లిష్ట సమస్యలు వచ్చినప్పుడు బంధువులు కానీ, ఇంట్లో అక్క చెల్లెళ్ళు కానీ, అన్నతమ్ములు కానీ ఎవరైనా కూడా చెయ్యరానటువంటి సహకారము నాకు దొరికిందమ్మా. ఆ సమయాల్లో ఆనంద భాష్పాలు కూడా అట్లాంటి సమయం. అది స్నేహం. ఇప్పటికీ ఉన్నారు. పోతే ప్రాణానికి ప్రాణం ఇస్తారు. అంటే ప్రాణం అంటే మన చేతిలో లేదు, బట్ ఇట్ ఇస్ సో ప్రభావం ఇస్తుంది. ఆ స్నేహాన్ని చెప్పాలంటే ఏమంటారంటే జిడ్డు అంటారు. జిడ్డు అంటే అంటుతే పోదు. జిడ్డు చాలా కష్టపడితే కానీ పోదు. జిడ్డు అంటే నూనె, నెయ్యి ఇట్లాంటివి మనం అంటుకుంటే పోదురానని. కానీ దాంట్లో కూడా ప్రేమతో న్యాచురల్గా ఉండే స్నేహాలు చాలా తక్కువ. పైన ప్రేమ చూపిస్తారు, మళ్ళీ ఐ డోంట్ నో అంటారు. పాతకాలంలో ఉండేటువంటి ఆ అభిమానాలు, ప్రేమ ఇప్పుడు చాలా తగ్గిపోతా ఉంది. అప్పుడంటే హోల్ హార్టెడ్గా, సిన్సియర్గా ఉండేది. ఇప్పుడంతా ఏంటంటే ఐసోలేట్ అయిపోయి ఇండివిజువల్ సెంట్రిక్ అయిపోతాండాయి. మేబీ సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనండి, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ అనండి, ఎవరు స్వార్థాలు ఎక్కువైపోతాండి. ఒకళ్ళకి టైం స్పెండ్ చేసే టైం ఉండడం లేదు. కమర్షియల్ అయిపోయారు అందరూ. జెన్జీ పిల్లలు ఫోన్లకు అడిక్ట్ అవ్వడం కావచ్చు, సోషల్ మీడియా అకౌంట్స్లో టైం స్పెండ్ చేయడం కూడా ఇప్పుడు ఒంటరితనానికి కారణమవుతుందని కూడా వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.